ఆన్లైన్ బెట్టింగ్స్ ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన వార్తలు మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఇటువంటి ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఒక యువకుడు వృద్ధ దంపతులపైనే హత్యాయత్నం చేశారు. దీంతో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకుని మొత్తం ఉడాయించడం జరిగింది. ఇప్పటికే ఆ వృద్ధ దంపతుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడు సీరియస్ కండిషన్ లో ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటన అంతా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పక్కింట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం స్క్రీన్ పైన చూస్తున్నామే, వీళ్ళిద్దరే ఆ దంపతులు. ఈ ఇద్దరి వృద్ధ దంపతుల దగ్గర నుంచి ఉన్న బంగారం పైన కన్నేశాడు ఆ వ్యక్తి. ఇక ఆ బంగారంతో అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఇద్దరు జ్వరంతో బాధపడ్డారు. ఇక ఆ సమయంలో ఇంటి పక్కనే వాళ్ళతో చనువుగా ఉంటున్న ఈ యువకుడు వాళ్ళకి జ్వరం మాత్రలు అని చెప్పి కొన్ని మత్తు మందు ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవ్వటం జరిగిందని చెప్పి సమాచారం అందుతుంది. ఇక దాంతో స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. తర్వాత దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో 1,85,000తో తన అప్పు తీర్చుకుని మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ ఆడినట్లు కూడా పోలీసులు తమ విచారణలో భాగంగా ఇప్పటికే తెలియజేయడం కూడా జరిగింది. బెట్టింగ్ ఆడి తీవ్రంగా నష్టపోయిన యువకుడు వృద్ధ దంపతుల్ని టార్గెట్ చేసుకున్నాడు. ఇంటి పక్కనే ఉండడంతో తరచూ వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గర ఎంతవరకు బంగారం ఉంది, ఎంతవరకు దోచేయొచ్చు, ఎలా దీన్ని పక్క ప్లాన్ ప్రకారం అమలు చేయాలనేది కూడా ప్రణాళిక ముందుగానే రూపొందించుకుని ఇక దానితో ప్లాన్ని రూపొందించడం కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఇద్దరిలో ఒకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే భర్త మృతి చెందారు. చావు బతుకుల్లో భార్య ఉన్నట్లు తెలుస్తుంది. భర్త గజ్జల శంకరయ్య 76 సంవత్సరాల అతను చనిపోయాడు. అయితే లక్ష్మి భార్య ఎవరైతే ఉన్నారో తను ఇంకా ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చావు బతుకుల్లో ఉన్నట్లు కూడా పోలీసులు తేల్చారు. బెట్టింగ్ ఆడి తీవ్రంగా నష్టపోయి వృద్ధ దంపతుల్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళ దగ్గరున్న బంగారంపై కన్నేసి వాళ్లతో చనువుగా ఉండి అక్టోబర్ 7న వాళ్ళకి మత్తు టాబ్లెట్లు ఇచ్చి అక్కడి నుంచి ఉడాయించాడు శివ అనే ఇంటి పక్కన ఉండే యువకుడు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. తనతో మాట్లాడే ముందు ఒకసారి మనం స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది. పోలీసులు తనని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే విచారిస్తున్నారో దాని తర్వాత వృద్ధ దంపతులకు సంబంధించిన ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. వాళ్ళల్లో ఆ భార్య లక్ష్మి ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నారు. ఆ భర్త శంకరయ్య మృతి చెందడం జరిగింది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం వృద్ధ దంపతుల పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది అసలు చెప్పాలంటే సాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి శివ అదుపులో ఉన్నాడా, పోలీసుల అదుపులో? గతంలో ఏమన్నా ఇటువంటివి చేశాడా, ఇదే మొదటిసారా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీనివాస్? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామం లోపల ఇటు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి అది ఒక వ్యసనంగా మారినటువంటి యువకుడు ఈ సమయం లోపల తన అప్పులు తీర్చాలని చెప్పి తను ఏదైతే తన ఇంటి పక్కన గ్రామం లోపల ఇంటి పక్కనే ఉంటూ వృద్ధ దంపతులకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి ఆ యువకుడు ఆ వృద్ధ దంపతుల్ని హతమార్చి వారి బంగారం దొంగిలించి ఆ అప్పులు కట్టినటువంటి వింత సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే తమ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతకైనా ఈ రోజుల లోపల యువకులు తెగబడుతున్నారు. ఇదే విధంగా ఇటీవల కాలం లోపల చాలా మంది కూడా ఆన్లైన్ గేమ్స్ వాళ్ళకు ఒక వ్యసనంగా మారింది. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు గుజ్జుల శంకరయ్య అనేటువంటి 76 ఏళ్ల శంకరయ్య, తర్వాత 70 ఏళ్ల లక్ష్మి, ఇద్దరు కూడా వృద్ధ దంపతులు. వాళ్ళకు ఒంటరిగా ఉంటారు. ఒక ఇంటి లోపల ఒంటరిగా జీవించేటువంటి సమయం లోపల శివ అనేటువంటి యువకుడు వారికి కావలసినటువంటి వారి అంటే నిత్యం బాగోగులు చూసుకుంటూ వారికి ఏదైతే దవాఖానకు సంబంధించినటువంటి మందులు గోళీలు నిత్యం కరీంనగర్ నుంచి తీసుకువెళ్లి ఇచ్చేవాడు. ఈ సమయం లోపలనే ఆ శివకు ఇటీవల కాలం లోపల అంటే ఊరు లోపల కూడా గతంలో శివకు మంచి పేరు ఉన్నది. అంటే అతడు బాగానే ఉండేవాడు. కానీ ఇటీవల కాలం లోపల శివకు ఆన్లైన్ గేమ్లకు అడిక్ట్ అయ్యాడు. ఆ సమయం లోపలనే అతనికి జల్సాలకు అలవాటు అయ్యడంతో ఆ గ్రామం లోపల కూడా చాలా అప్పులు పెరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయం లోపల ఇటు శివ యొక్క భార్య కూడా డెలివరీకి ఉండడంతో ఆసుపత్రి లోపల ఉన్నది. డబ్బులు కంపల్సరీగా అతనికి కావాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో ఎలాగైనా కానీ తను డబ్బు జల్సాలకు సంబంధించి ఆన్లైన్ గేమ్స్ లకు సంబంధించి అప్పులు పెరిగిపోవడం, ఇటు తన భార్య ఆసుపత్రి లోపల ఉండడంతో డబ్బులు కావాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో లక్ష్మీ శంకరయ్యను
ఎలాగైనా కానీ వారి దగ్గర ఉన్నటువంటి బంగారం పైన అతన్ని కన్ను పడింది. ఎప్పటిలాగానే ఆ మందులు తీసుకొస్తానని చెప్పి ఆ ఇంట్లో నుంచి ఇదొకటి కళ్ళులో కలిపేటువంటి. శ్రీనివాస్, మీరు చెప్పినట్లుగానే జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతుల పైన కన్నేసిన శివ మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తుకి సంబంధించిన ఆ మందులు ఇచ్చిన తర్వాత అవి తీసుకుని ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా కుటుంబ సభ్యులు ఎవరు ఆరా తీయలేదా? అంటే ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాతే ఈ విధంగా జరిగిందని చెప్పి ఎవరికి అనుమానం రాలేదా? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లలేదా? ప్రస్తుతానికి భార్య లక్ష్మి కూడా చావు బతుకుల్లో ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. తన పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు తను ఏం చెప్పాలనుకుంటుంది? ఒంటరిగా ఉన్నటువంటి ఆ దంపతులను ఎలాగైనా చంపాలని చెప్పి అనుకున్నారు. ఆ రోజు ఆ దంపతులు ఇద్దరు కూడా ఇంటికి బోటి కూర తీసుకొచ్చుకొని శుభ్రం చేసేటువంటి సమయం లోపలనే శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి కీళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, తన దగ్గర ఒక టాబ్లెట్ ఉన్నది, నేను మీకోసం ఆసుపత్రి నుంచి ఇటు తన స్నేహితులను అడిగి మందులు తీసుకొచ్చానని చెప్పి కళ్ళులో కలిపేటువంటి గుల్బరం అనేటువంటి ఒక ఏదైతే మత్తు మందు ఉంటుందో ఆ మత్తు మందు వారికి ఆ కళ్ళు లోపల కలిపి వారికి ఇవ్వడం జరిగింది. అయితే అది ఎక్కువ మోతాదు లోపల కలపడంతో వాళ్ళు వెంటనే స్పృహ తప్పిపోయి పడిపోవడం జరిగింది. ఇదే తనకు అదునుగా భావించినటువంటి శివ ఏదైతే వృద్ధురాలు ఉందో వృద్ధురాలు మెడలో నుంచి 2 తులాల వరకు ఉన్నటువంటి తాడును తీసుకొని అక్కడికి ఏం తెలియనట్టు కూడా పరారయ్యారు. ఈ కొద్దిసేపటి తర్వాత వీరు ఇంట్లో బోటి కూర అక్కడనే కడిగి ఉండడము, తర్వాత వీళ్ళిద్దరూ పడిపోయి ఉండడంతో పక్కపండి వారు వచ్చి చూసేసరికి వాళ్ళు నిశ్చేష్టులుగా నిస్సహాయ స్థితి లోపల పడిపోయి ఉన్నారు. సమాచారం అందుకొని వెంటనే పోలీసులకు గ్రామం లోపల ఉన్నటువంటి ఆర్ఎంపీ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ క్రమం లోపలనే వాళ్ళిద్దరిని చంపాలని చెప్పి ఇటు అనుకొని తనకు మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్ళిపోయాడు. ఇది 7వ తేదీ వాళ్ళిద్దరు దంపతులు కూడా ఇక్కడికి వచ్చి చూసరికి పడిపోయి ఉండడంతో అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేటువంటి సమయం లోపలనే ఇందులోపలి ఒక వ్యక్తి చనిపోయాడు. తర్వాత మిగతా వ్యక్తి కూడా ఇటు కండిషన్ సీరియస్ గా ఉండడంతో ఇంకా ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నాడు. అయితే ఎట్లాగైనా వృద్ధ దంపతుల దగ్గర ఉన్నటువంటి బంగారం కజేయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే వారి వద్ద ఉన్నటువంటి బంగారు గొలుసును తీసుకువెళ్లి గ్రామం లోపల ఉన్నటువంటి ఎవరైతే ఇటు శ్రీనివాసాచారి అనేటువంటి వ్యక్తి గోల్డ్ స్మిత్ సంబంధించినటువంటి వ్యక్తికి వెళ్ళి తన భార్య ఇటు కరీంనగర్ లోపల డెలివరీకి ఉన్నది, తనకు ఇప్పుడు డబ్బులు కంపల్సరీ అవసరం ఉన్నది కాబట్టి ఈ డబ్బులు తీసుకొని తనకు ఎలాగైనా అమ్మిపియాలని చెప్పి చెప్పడంతో అతడు 1,85,000 రూపాయలు తనకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులను తీసుకువెళ్లి అతడు తనకు సంబంధించినట్టు ఉన్నటువంటి పాత అప్పులు కట్టి ఆన్లైన్ గేమ్ లోపల మళ్ళీ ఆడడంతో అయితే పోలీసులు అనుమానం వచ్చి ఈ ఎవరితో సంబంధం ఉంటది అంటే వృద్ధ దంపతులతో ఈ శివ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడాలనే సమాచారంతో శివను ఫోన్ ద్వారా ట్రేస్ చేసి అతన్ని పట్టుకొని అతనికి పోలీసులు వారి వేలో ఇటు అడగడంతో తను నిజాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తను జల్సాలకు అలవాటు పడి చేసిన అప్పులు తీరడానికి ఇలా వృద్ధులపై కన్నేసి వారిని ఆ విధమైనటువంటి మత్తు మంది ఇచ్చి చంపాలని చెప్పి ప్రయత్నించడము అయితే ఇప్పుడు ఈ కరీంనగర్ జిల్లా లోపల ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మొబైల్ తెచ్చినటువంటి సాంకేతిక విప్లవం ఎంత మనిషిని ముందుకు తీసుకెళ్తుందో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కనబడకుండా ఎవరికి అనుమానాలు రాకుండా వృద్ధులను చంపాలనుకున్నాడు. అదే విధంగా అక్కడ ఒక మత్తు మందు ఇచ్చి దాన్ని ఎక్కువ డోసులో ఇచ్చి వాళ్ళని చంపేసేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి చివరికి ఇటు కటకటాల పాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనం చూస్తున్నాం మత్తు పదార్థాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఏ విధంగా అయితే హత్య చేయాలనే ప్లాన్ ప్రకారం శివ ఆ ప్లాన్ని అమలు చేశాడో దానికి సంబంధించినదే న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు మీడియాతో అటు కరీంనగర్ సిపి కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి విందాం. Gajjala Shankaraya, age 76 years, and his wife Gajjala Lakshmi, age 70 years. They both were found in unconscious condition. So, up to preliminary investigation lo, and inquest lo, inquest ante unconscious condition appudu chanipoledu. They were shifted to hospital, and hospital lo treatment time lo Gajjala Shankaraya garu chanipoyaru. And doctors were also clueless in because there were no
injury marks on body. And poison type also మనకి ఎవిడెన్స్ ఏం దొరకలేదు. They have taken some poison or not. And basic inquiry లో వాళ్ళు డిస్ట్రెస్ లో ఉన్నారు, ఇట్లా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. So without any injury, external injuries on the body, internal also during treatment it was not found. Tarata any traces of poison also were not found. So we registered a case under suspicious death under 94 CR BNSS after the death of Shankara. Then police team started investigation as both these couples were living alone. We inquired with the neighbors who all interacted with them just before this incident. So కొంతమంది మీద మనకి డౌట్ వచ్చింది. We put up our intelligence staff. Then we figured it out that one person who is a neighbor and accused in this case, Ati Shiva, his behavior is not normal. So on that suspicion, we put our intelligence team for collection of information. Then 13th October today, this person was apprehended. And on interrogation, he confessed to this offense. Detail గా ఏం జరిగింది మన వాళ్ళు ఇంటరాగేట్ చేశారు. So what we got to know, this person who is a neighbor, he claimed also among the villagers that morning only ఇద్దరు నేను కలిసారు, అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, ఆ తర్వాత ఏమైంది తెలియదు. This thing, so this proves that he was last seen with the, as per his claim, with the victims. ఆ తర్వాత తన మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి 498 కేసు, గుడ్ బై హిస్ ఫస్ట్ వైఫ్, ఒకటి గేమింగ్ యాక్ట్ కేసు. దాని ఇంటరాగేషన్ లో మనకి ఏం తెలిసిందంటే he is addicted to online betting and he is under huge debt, financial problem ఉంది తనకి. And he has worked in a toy shop in Mumbai, Maharashtra state. There they used to mix some tablet in the toddy, mostly alprazolam, that we are confirming, so which makes it more addictive. And ataniki దీని గురించి knowledge ఉంది. And he took some tablets from Mumbai and kept it in his house. He used to regularly meet this couple for some purpose, for bringing grocery or some medicine. Regular గా కలిసే ఉంటారు. ఆ రోజు కూడా with intention to murder these people and to steal the necklace, jewelry, so that he can cover his debt. With our intention to మార్నింగ్ టైంలో ఇంటికి వెళ్ళారు. దెన్ ఆన్ ప్రిటెక్స్ట్ దట్ ఈ టాబ్లెట్స్ తీసుకుంటే ఈ పెయిన్ పోతుంది, ఇప్పుడు రిలీఫ్ వస్తుంది. ఆల్మోస్ట్ 5-6 టాబ్లెట్స్ ఇద్దరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దే వెంట్ అన్కాన్షియస్ అండ్ హీ లెఫ్ట్ ఫ్రమ్ ద హౌస్. మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ వచ్చారు. వాళ్ళకి అన్కాన్షియస్ పొజిషన్ లో చూసి ఫ్రమ్ ద నెక్ ఆఫ్ దట్ లేడీ లక్ష్మి హీ స్టోల్ ద జ్యువెలరీ, మంగళసూత్ర. Then steal చేసిన తర్వాత he went to one goldsmith and 1,85,000 కి అమ్మేశారు అది. Then later these victims were found in unconscious condition by the villagers. A story after that they were admitted in hospital. And the second victim, Gajjala Lakshmi, she is still in serious condition and we are waiting for her to become better so that we can record her statement also. But as of now she is in serious condition and whether she will survive or not, it is still doubtful. So main reason చూస్తే mainly is accused addiction to online betting and gaming, previous history of gaming and easy accessibility because atanu regular గా వచ్చి ఉంటారు ఆ ఇంట్లో. And to gain to have financial gain from this offense, ఈ offense చేయడం జరిగింది. ఈ కేసులో total cash 25,000, intoxicating tablet, 11 blue card covers containing tablets have been seized. These tablets are being sent to FSL for forensic examination. ఒక stolen gold chain మనకి రికవరీ అయింది, weighing 20 grams and one mobile phone. ఈ రోజు తనకి on charges of murder and robbery రిమాండ్ చేస్తున్నాం and attempt to murder also. ఈ కేసులో స్టార్టింగ్ నుంచి మనకి డౌట్ ఉంది కాబట్టి ఏసీపీ విజయ్ కుమార్ గారు పర్సనల్ గా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సూపర్వైజ్ చేశారు. అండ్ ప్రదీప్ కుమార్ ఇన్స్పెక్టర్ చౌపటండి
and his team, Sri Vamshi Krishna, SI Gangadhar, Head Constable Chari, and Constable Jampanna and Arvind. These officers have worked very hard to crack this sensational case and to bring justice to the victim. Thank you very much.